కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటుతున్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. కానీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కి ప్రజలను దారి మళ్లించడానికి గత వైసీపీ ప్రభుత్వంపై దారుణంగా విష ప్రచారం చేయటం మొదలుపెట్టేసింది. ఒకటి పోతే ఇంకొకటి ప్రజా సమస్యలను దారి మళ్లించేసి ఏదైనా ప్రజా సమస్యల గురించి ప్రతిపక్షాలు మాట్లాడాలి అంటే గత వైసీపీ ప్రభుత్వంపై వీళ్ళు చేసే విష ప్రచారాలు ఎలా ఉన్నాయంటే అంతా ఇంత కాదు. ప్రభుత్వ భవనాలు వైజాగ్ ఋషికొండలో నిర్మిస్తే ఆ భవనాలు ప్రభుత్వ భవనాలు కాదు, జగన్మోహన్ రెడ్డి సొంతంగా విలాసవంతమైన జీవితం గడపడానికి ఆ భవనాలను నిర్మించుకున్నాడు అని విష ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నాకు విలాసవంతమైన జీవితం కావాలి, అందుకు నేను ఆ భవనాలు కట్టుకుంటున్నాడు అని చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కు కానీ రాత్రిలో కల్లో ఏమన్నా చెప్పాడా? పబ్లిక్గా అయితే ఏ రోజు ఆయన చెప్పలేదు. విశాఖపట్నం రాజధానిని గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో పరిపాలన కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. అందులో భాగంగానే విశాఖపట్నంలోని ఋషికొండను వాళ్ళు రాజధానిగా అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి అక్కడి నుండి పరిపాలన కొనసాగించాలని ఋషికొండపై భవనాలను కట్టడం జరిగింది. అది కూడా 420 కోట్లతో 421 కోట్లతో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాసవంతమైన భవనాలు కట్టేశాడు. రాష్ట్రపతి భవనం కూడా ఇలా ఉండదు. ఇంత అత్యాధునికమైన సౌకర్యాలతో ఈ భవనాలు కట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు విష ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అమరావతి రాజధాని పేరు చెప్పి పచ్చటి 3 పంటలు పండే భూమిని అక్కడ రాజధాని కోసం 1000 ఎకరాలు సేకరించి రైతులను భయపెట్టి నయానో భయానో దాదాపు 50,000 ఎకరాలు సేకరించారు. అందులో 5-6 వేల ఎకరాలు మీ పేరుతోనే ఉంచుకున్నారు. అక్కడ 4 రేకుల షెడ్లు కట్టారు. సచివాలయం, హైకోర్టు, ఇతరత్ర 4-5 రేకుల షెడ్లు కట్టేసి ఒక్కొక్క రేకుల షెడ్డుకు దాదాపు 500 నుండి 700 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టారు. అసలు రేకుల షెడ్డు కార్యాలయానికి అన్ని కోట్లు ఎలా ఖర్చు అవుతుంది? అది ఎవరికి కూడా అంతు చిక్కని ప్రశ్న. అన్ని కోట్లు రేకుల షెడ్డు కార్యాలయానికి ఖర్చు పెట్టిన మీరు 421 కోట్లతోనే అత్యాధునికమైన అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన అని మీరు అంటున్న భవనాలను 7 భవనాలను అక్కడ రహదారులను కూడా 421 కోట్లతో నేను నిర్మించిన జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా మెచ్చుకోవాలి. మీరు అమరావతి రాజధాని పేరు చెప్పి సుమారు 2,000 కోట్ల నుండి 3,000 కోట్ల వరకు భవనాలకి, టెంపరీ భవనాలకి, రేకుల షెడ్లకి ఖర్చు పెట్టారు. కానీ అతి తక్కువ ఖర్చుతో 421 కోట్లతో ఈయన ఖర్చు పెడితే అందుకు జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తారా? ఇంత దారుణమా?